హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బ్లెసీ లైఫ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చిన్న అక్క వాళ్ళ పిల్లలైతే నాకైతే కాల్ చేసిళ్ళు, అక్క మేమైతే హైదరాబాద్ నుండి వస్తున్నాము అనేసి అయితే చెప్పిళ్ళు. వాళ్ళ కోసం అనేసి ఇంకా నేను డిన్నర్ త్వర త్వరగా ప్రిపేర్ చేయాలనేసి ఇంకా చపాతి అయితే చేస్తున్నాను. యాక్చువల్ గా పిండి అనేది చాలా తక్కువ ఉన్నది, కాకపోతే ఇంకా వాళ్ళ మందం అయితే సరిపోతేలే, ఇంకా మేము తినకుండా మేము రైస్ తోనే తింటాము అనేసి, అదే మా బావ నేను రైస్ తోనే తింటాము, ఇంకా వాళ్ళకైతే రెండు రెండు చపాతీలైనా వస్తాయిలే అనేసి వాళ్ళ కోసం అనేసి చపాతీలు అయితే చేస్తున్నాను. ఇక రాక రాక చుట్టాలు అయితే వస్తున్నారు, అది వస్తున్నారంటే ఇంకా మనము స్పెషల్ ఏమైనా చేయకుండా ఉంటామా? ఇంకా అది తప్పదు, ఖచ్చితంగా చేయాలి. అందుకోసం అనేసి ఇంకా మా బావ నాకైతే కాల్ చేసి, పిల్లలు వస్తున్నారట కదా, వాళ్ళ కోసం మరి ఏం తీసుకురావాలి అని అంటే, మరి చికెన్ అయితే తీసుకురా అనేసి అయితే అన్నాను. ఇక అంత దూరం నుండి వచ్చినప్పుడు ఇక మనము నాన్ వెజ్ పెట్టకుండా ఎలా పంపిస్తాము? మనకు కూడా మంచిగా అనిపించదు కదా. ఇంకా ఇదైతే నేను ప్రెషర్ కుక్కర్ అయితే తీసుకున్నాను. ఎంత అసలు కొత్తదండి, వాళ్ళు రావడము ఇంకా నేను ఇది సీల్ చేయడము ఒకటే అయిపోయింది. చూడండి ఆ లైటింగ్ కి ఎంత తలతల మెరుస్తుంది. ఫస్ట్ డే అన్నమాట ఇది సీల్ తీస్తున్నాను. నేనైతే ఇంకా అన్ని పచ్చిమిర్చి, కొత్తిమీర, ఆనియన్, ఇంకా టమాటా వేయలేదు. మా చిన్న కొడుకును టమాటా వేయాలంటే వద్దు పిన్ని అని అయితే చెప్పిండు. ఫస్ట్ అయితే ఆయిల్ వేసాను. ఆయిల్ వేసిన తర్వాత మసాలాలు, ఇంకా యాలకులు, ఒక బగరాకు అది వేసిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా అయితే వేశాను. ఇక చపాతి అయితే చేయడం అయితే అయిపోయింది. ఇంకా పెరుగు కూడా తీసుకొచ్చారు. ఇంకా పెరుగు పచ్చడి కూడా ఎలా చేశానో నేను వీడియో ద్వారా నేను మీకు షేర్ చేస్తాను. అసలు ఏమిటంటే నేనైతే ఇది కొంచెము పెద్దగానే ఉంటది కావచ్చు అని ఆర్డర్ అయితే చేశాను. కానీ ఏమైందంటే చాలా అంటే చిన్నగా వచ్చింది. అంటే హాఫ్ కేజీ అయితే సరిపోతుంది, కిలో అనేది ఇంకా రాదు. అంటే ఇంకా ఎక్కువ ఎవరన్నా ఇంకా ఫ్యామిలీ వాళ్ళు ఎక్కువ వచ్చినప్పుడు అయితే ఇందులో వండడం అయితే కుదరదు. ఇంకా చిన్నగా హాఫ్ కేజీ చికెన్ అయితే ఇంకా హాఫ్ కేజీ మటన్, మన వెజిటేబుల్స్ కూడా ఒక హాఫ్ కిలో మాత్రం అయితే చేసుకోవచ్చు, ఎందుకంటే చిన్నగా ఉన్నది. కానీ చాలా బెటర్ అనిపిస్తుంది నాకు. కానీ జాగ్రత్తగా వాడాలి. ఇది వాడడం కంటే ముందు మా ఇంటి దగ్గర ఉన్న ఓనర్ అమ్మని అయితే అడిగాను. యాక్చువల్ గా నేను యూట్యూబ్ లో షార్ట్స్ అనేది చూస్తూ ఉంటాను. చూస్తున్నప్పుడు ఇట్లా అంటే కొందరి ద్వారా కూడా విన్నాను, ఇట్లా కుక్కర్ పేలుతుంది జాగ్రత్తగా ఉండాలని విన్నాను. కాకపోతే నేనైతే అంటే ఎప్పుడు నాకు అట్లా ఎక్స్పీరియన్స్ అయితే ఇంట్లో అయితే ఏం రాలేదు. నేనైతే ఫస్ట్ టైం అయితే తీసుకున్నాను, అంటే వండడం కూడా ఫస్ట్ టైం అండి. అంటే ఇప్పుడు నా మ్యారేజ్ అయిన తర్వాత. ఇగో పెరుగు పచ్చడి అయితే చేస్తున్నాను. ఇంకా ఆనియన్స్ అయితే చాలా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇంకా నేను మిర్చి అయితే యాడ్ చేయలేదు, ఎందుకంటే ఇంకా కారం కారం స్పైసీగా ఉంటది అనేసి నేనైతే మిర్చి అయితే వేయలేదు. కొంచెం ఉప్పు, కొత్తిమీర అయితే చిన్న చిన్నగా అయితే కట్ చేయమని చెప్పాను మా చిన్న కొడుకును. ఇంకా తనైతే కొత్తిమీర చిన్నగా కట్ చేసిండు. ఇంకా నేను ఆనియన్స్ కూడా చిన్నగా చాలా చిన్నగా తరుక్కోవాలి. ఆ తర్వాత ఇక వాటర్ అనేది బాగా ఎక్కువ యాడ్ చేయొద్దు, కొంచెం మీడియం లోనే ఉండాలి. కానీ చాలా టేస్ట్గా వచ్చింది పెరుగు పచ్చడి. కాకపోతే మా ఇంకో పెద్ద కొడుకు అంటే మా ఇంకో అంటే లక్కీ వాళ్ళ అన్నయ్య, తను మాత్రం ఇంకా తినలేదు. నేను మధ్యాహ్నమే తింటాను, సాయంత్రం తిననైతే అన్నాడు. వాళ్ళైతే తినలేదు, నేనైతే కొంచెం అయితే వేసుకొని అయితే తిన్నాను. లైటింగ్ పట్టమంటే ఇక వాళ్ళైతే మరి దగ్గరికి వచ్చి పెడుతున్నారు. నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, మొన్న నేను అమెజాన్ లో లైటింగ్ ఇంకా అది ట్రైప్యాడ్ తీసుకున్నానని చెప్పాను కదా, ఆల్రెడీ నేను వీడియోలో అప్లోడ్ చేశాను. ఇంకా దాని రేటు కూడా బడ్జెట్ కూడా పెట్టాను. మీరు కావాల్సిన వాళ్ళు నేను లింక్ లో పెట్టాను, ఖచ్చితంగా తీసుకోండి. ఇంకా మేమైతే బయట చల్లగాలిగా అయితే ఇలా అయితే కూర్చొని అయితే తిన్నాము. కర్రీ, చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. నేను చెప్పాను కదా ప్రెషర్ కుక్కర్ గురించి, అదే నా ఫ్రెండ్, స్కూల్ ఫ్రెండ్ అని నేను శ్రావ్య అని ఇంతకు ముందు వీడియో కూడా అప్లోడ్ చేసిన. తనకైతే కాల్ చేసి శ్రావ్య ఇది ఎట్లా వాడాలనేసి కుక్కర్ అనేసి అయితే చెప్పిన తర్వాత తనైతే వెంటనే నువ్వు అది కుక్కరు అలా పెట్టిన తర్వాత వెంటనే ఓపెన్ చేయొద్దు, ఎందుకంటే ఆవిరి అనేది అలానే ఉంటది, ఇట్లా ఇట్లా పేలిపోవడం కూడా జరుగుతుంది ముఖానికి, మొత్తం ఇట్లా స్పిల్టింగ్ అయిపోతుంది. జాగ్రత్తగా విజిల్ వచ్చిన తర్వాత అది కొంచెం ఒక 10 మినిట్స్ అయిపోయిన తర్వాత ఆవిరంతా పోయిన తర్వాతనే నువ్వు మెల్లగా తీయాలి. అప్పటి వరకు దాన్ని అసలు ఓపెన్ చేయొద్దని అయితే చెప్పింది. ఇక తీసుకున్న సంబరము కూడా ఉన్నది, కానీ ఇక కొంచెం భయంతోనే వండాను, ఏమవుతుందో ఏమని. ఎందుకంటే కొంతమంది అంటే కొందరి ఇండ్లలో అంటే యూట్యూబ్ లో కూడా చూశాను, చాలా మంది ఇట్లా కుక్కర్ ద్వారా సఫర్ అయ్యిళ్ళు. అంటే అంటే తెలియక అవి లీక్ అయ్యి చాలా ప్రాబ్లం అనిపించింది అనమాట. అంటే వాడుకోవడంలో బట్టి ఉంటది.
అమెజాన్ లో 1000 అదే 500 పడ్డది. ప్రీమియం క్వాలిటీ బాగుంది. మీరు కూడా నేనైతే ఇప్పుడు ఈ వీడియోలో లింక్ పెడతాను, కావలసిన వాళ్ళైతే తీసుకోండి. ఇక ఇంట్లో అయితే చాలా వేడిగా ఉన్నదనేసి మేమైతే బయట కూర్చొని అయితే తిన్నాము. మేమైతే తినడం అయితే అయిపోయింది. మా బావ వేరే ఇక కిరాయి ఉంటే అక్కడికి వెళ్ళిపోయిండు, తర్వాత వచ్చిండు. ఇక మా పెద్దక్కయ్య బాబు ఇంకా చిన్నక్క ఇద్దరు పిల్లలు వాళ్ళైతే హైదరాబాద్ నుండి వచ్చిళ్ళు. ఇంకా బెన్ని మాత్రము ఇంటి దగ్గర నుండే వచ్చాడు. ఇక ముచ్చట్లు పెట్టుకుంటా ఇక బయటనే చల్ల గాలి వస్తుంది. యాక్చువల్ గా ఇక్కడ కొంచెమే ప్లేస్ ఉంటుంది ఇంటి ముందు, అంటే అంటే వరండా లాగా కార్డర్ లాగా ఉంటది. అటు సైడ్ ప్లేస్ అనేది చాలా బాగానే ఉంటది, కాకపోతే అటు లైటింగ్ లేదు. ఇక్కడ ఫ్రంట్ లోనే లైటింగ్ ఉంది కాబట్టి మేము ఇక్కడే కూర్చొని అయితే తిన్నాము. ఇంకా మా చిన్న కొడుకుకి చపాతి ఇచ్చాను గానీ తనైతే తినలేదు. చిట్టక్క ఎందుకో ఫస్ట్ అన్నం వేసినావు, చపాతి వేసినావు, చపాతి అన్న ఫస్ట్ వేయాలి, అన్నం అన్న ఫస్ట్ వేయాలి కదా అనేసి అయితే అన్నాడు. అయితే నేనేమన్నాను, చపాతి అయితే తిను ఫస్ట్, తర్వాత అన్నం తినొచ్చు కదా, రెండు కలిపి వేస్తే ఏమైతుంది అనేసి అయితే నేనన్నా. లేదు లేదు నాకు అట్లా వేస్తే తినబుద్ధి కదా, అసలు చపాతే తినలేదు. ఇంకా మా బావ వాళ్ళైతే మంచిగా నిద్ర వస్తుందని ఇంకా మేమైతే 11 వరకు అట్లనే ముచ్చట పెట్టుకుంటే ఇక బయట అట్లా కూర్చొని ఉన్నాము. తిన్న తర్వాత ఇంకా మా అక్క వాళ్ళ పిల్లలు అయితే వాళ్ళు టైర్డ్ అయిపోయారు కదా, హైదరాబాద్ నుండి అదే పాలిటెక్నిక్ లో తనకి కాలేజీ అదే సీట్ వచ్చింది అనేసి అక్కడికి వెళ్ళారు. ఇంకా వాళ్ళు మహబూబాద్ లో ఉంటారు, అటు సైడ్ వెళ్ళకుండా డైరెక్ట్ లేట్ అవుతుంది అనేసి ఇక్కడికే వచ్చిళ్ళు. ఇంకా వాళ్ళు మంచిగా నిద్ర వస్తుంది అనేసి బయట మంచిగా చాపేసుకొని అయితే పడుకున్నారు. మా బావును అక్క వాళ్ళ ముగ్గురు పడుకున్నారు. ఇంకా నా పని వాళ్ళు పడుకున్న, కాకపోతే మనకు మాత్రం పని అనేది ఉంటది కదా. ఇంకా నాకు పొద్దున్నే ఉదయాన్నే లేస్తే మళ్ళీ పని ఎక్కువైతుంది అనేసి ఆ తిన్న గిన్నెలన్నీ అప్పుడే తోమేశాను. అప్పటికి టైం ఎంత అవుతుందంటే 11:40 అవుతుంది. రియల్లీ 11:40 అవుతుంది. అసలు ఇక నన్ను చూసి అందరు భయపడతారు ఇంటి చుట్టుపక్కల వాళ్ళు అనేసి నేనైతే ఇంకా, అంటే బయట ఇట్లా మనము బట్టలు ఆరేయాలన్నా అటు ఇటు ఇట్లా తిరగాలంటే భయపడతారు కదా. అసలు నేను ఒక్కదాన్నే తిరుగుతున్నానా, అందరు చాలా నిశ్శబ్దంగా ఉన్నది అనేసి అయితే ఇంకా మెల్లగా నా పనులైతే చేసుకున్నాను. ఈ బట్టలు కూడా పిండడము ఎప్పుడు పిండుతున్నానంటే 12:30 అవుతుంది. ఎందుకంటే అంత టైంలో పిండాల్సి వచ్చిందనంటే మళ్ళీ వాళ్ళు ఉదయాన్నే లేచి వెళ్ళాలి. ఇంకా వాళ్ళు అంతా అటు ఇటు జర్నీ చేసిళ్ళు కదా, ఒకటే డ్రెస్ మీద జర్నీ చేసిళ్ళు, మళ్ళీ అక్కడ వన్ డే కూడా స్టే చేసిళ్ళట, లేట్ అవుతుందని అట్లా స్టే చేసి ఇక్కడికి వచ్చిళ్ళు. ఇంకా అట్లా మళ్ళా ఒకటే ఉంది కదా అనేసి మళ్ళీ అది పిండకపోతే ప్రాబ్లం అవుతుంది, అంటే మళ్ళీ అదే వేసుకోవాలంటే కొంచెం ఇబ్బంది ఉంటది కదా అనేసి ఆ రాత్రే వాళ్ళు అదే ఒక డ్రెస్ అది పెద్ద బాబుది ఒక డ్రెస్, చిన్న ఆయనది ఒక డ్రెస్ ఉంటే ఇంకా అప్పుడైతే పిండాను. యాక్చువల్ గా నాకు వంట ఉన్నది, వాళ్ళు స్నానాలు చేసిన తర్వాత ఇంకా వాళ్ళు హాస్టల్లోనే ఉంటారు, పిండుకోవడం అలవాటే. ఇంకా నేను అంటే ఇక లక్కీని పెద్ద బాబునైతే ఇక పిండుకోండి అని అయితే అన్నా. ఇంకా మా చిన్న బాబును వద్దు వద్దు పిల్లలు నువ్వు ఉన్నా కానీ పిల్లల్ని ఎట్లా పిండమంటున్నావు, నువ్వు పిండాలి కదా అని అన్నాడు. అయితే అప్పుడు నాకు తెలిసి ఇంత టైం అవుతుంది అనేసి, ఎందుకంటే వంట చేయాలి, అప్పటికి టైం ఎక్కువైపోతుంది. వాళ్ళకి మార్నింగ్ కల్లా మళ్ళీ డ్రెస్ అనేది రెడీగా ఉండాలి కాబట్టి నాకు అంటే టైం అనేది ఎక్కువ అవుతుంది అనేసి అయితే నేను అట్లా అన్నాను. ఇక అందరు వాళ్ళైతే పడుకున్నారు మంచిగా. ఇక నేనైతే ఇట్లా ఇక బట్టలు అయితే విన్న వాళ్ళయి. యాక్చువల్ గా తరకాటు పాలిటెక్నిక్ ఇబ్రహీంపట్నం దగ్గరలో సిఎస్సి అనేది వచ్చిందట. అయితే వాళ్ళు అది ప్రైవేట్ కాబట్టి ఫస్ట్ అయితే 6000 పే చేయమన్నారు. అయితే నన్ను అడిగిండు, నేను కూడా పాలిటెక్నిక్ చేసిన పిన్ని నేను అదే పాలిటెక్నిక్ చేయాలా వద్దా అంటే, నువ్వు ఒకవేళ మంచిగా సాఫ్ట్వేర్ చేయాలనుకుంటే పాలిటెక్నిక్ తీసుకున్న తర్వాత డైరెక్ట్ అదే ఇది ఇంజనీరింగ్ చేస్తా అన్నాడు కాబట్టి డైరెక్ట్ బీటెక్ సెకండ్ ఇయర్కి జాయిన్ అవ్వచ్చు. మంచిగా 4th ఇయర్ లోనే ప్లేస్మెంట్స్ వస్తాయి, మంచి కాలేజ్ లో మళ్ళీ ఈ సెట్ ఉంటది. ఈ సెట్ రాసిన తర్వాత మళ్ళీ బీటెక్ లో జాయిన్ అవ్వాలంటే మనకి 3rd 4th ఇయర్ లోనే ప్లేస్మెంట్స్ అనేది వచ్చినప్పుడు మంచి పర్ఫార్మెన్స్ చేస్తే నీకు సాఫ్ట్వేర్ లో మంచిగా జాబ్ వస్తుంది అయితే చెప్పిన. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ టైంలో అసలు ఈ గవర్నమెంట్ జాబులు రావాలంటే చాలా కష్టంగా ఉన్నది. అప్పటి వరకు వాళ్ళు మళ్ళీ గవర్నమెంట్ కి ప్రిపేర్ అవ్వాలంటే చాలా పెట్టుబడి పెట్టాలి, హాస్టల్ ఫీజు అని, కోచింగ్ ఫీజు అని, ఇంకా ట్రావెల్ ఖర్చులు, ఎగ్జామ్ ఏమైనా ఉంటే అప్లై చేయడానికి చాలానే ఉంటది. ఇంకా మా బావ వాళ్ళు అంటే అక్క వాళ్ళు అంతా గనం పెట్టలేరు, నువ్వైతే ముందుగానే సెటిల్ అవ్వాలైతే చెప్పాను. సరే అక్క అట్లనే ప్రిపేర్ అవుతాను, మంచిగా ప్రిపేర్ అవుతానని అయితే చెప్పిండు. ఇంకా మా ఇంకో అక్క కొడుకు కూడా బెన్ని, నీ అంబిషన్ ఏంటిది, నువ్వు ఎట్లా ప్రిపేర్ అవుతావు, నువ్వు ఎట్లా చదువుతావు అనేసి అనంటే, నేనైతే డిగ్రీ చేస్తాను అక్క అనైతే తన్ని కూడా అన్నాడు. ఇంకా నాకైతే క్షణం అంటే నేను కూడా చదివాను, బీటెక్ వరకు చేశాను కానీ చాలా అసలు అది గవర్నమెంట్ జాబ్స్ కూడా ప్రిపేర్ అయ్యాను. నా ప్రీవియస్ వీడియోలో కూడా సెల్ఫ్ స్టడీ ఎలా అనేది ఉంటుంది అనేసి నేనైతే వీడియోస్ పెట్టడం కూడా జరిగింది.
కాకపోతే మనకి గవర్నమెంట్ జాబ్ రావాలంటే చాలా లక్ ఉండాలి. ఇంకా దానికి తగినట్టు మనకి అంటే ఫైనాన్షియల్ కూడా చాలా సపోర్ట్ ఉండాలి. ఇక అక్క వాళ్ళ పిల్లలు, బావ అయితే అందరూ బయట పడుకున్నారు. ఇక నేను బట్టలు మొత్తము పిండిన అయిపోయిన తర్వాత ఇంకా నేను కూడా కొద్దిసేపు అట్లా చేపలైతే అక్కడ ఇక ఒరిగాను. ఒరిగిన తర్వాత ఇక నేను అట్లనే ఎక్కడ నిద్రపోతా అనేసి ఇక నాకు అక్కడ మళ్ళీ ఏందంటే బయట అటు సైడ్ కొంచెం స్టోర్ రూమ్ లాగా ఉంటదన్నమాట ఓనర్ అమ్మ వాళ్ళది. అక్కడ పాములు అంటే ఒక పాము అనేది తిరుగుతా ఉంటది. అంటే అప్పుడు నాకైతే 2 టైమ్స్ అయితే కనిపించింది. ఇక వాళ్ళు అక్కడ అంటే కొంచెము అరుగు మీదనే పడుకున్నారు. అంటే బండలున్నాయి. ఇటు సైడ్ అంటే రాదు అంటే ఇప్పటి వరకైతే అట్లా ఏం కాలేదు అనేసి ఇంకా బయటనే పడుకుంటాను ఫిక్స్ అయ్యాను. కాకపోతే నాకు ఒకటే భయం అవుతుంది. లేదు లేదు అక్కడ బయట పడుకోవద్దు. మళ్ళీ ఏమన్నా వస్తది. అసలే పిల్లలు కదా వాళ్ళు రాక రాక వచ్చిండ్రు ఇంటికి. మళ్ళీ ఏమన్నా జరిగితే ఎట్లా అనేసి నేనైతే వాళ్ళను ఇంట్లో పడుకోమని చెప్పే వరకు నేనైతే అట్లనే ఉన్నాను. అయితే నేను లోపల పడుకోమని చెప్పిన కదా, మా బావ మాత్రం వినలేదు. అక్కడే పడుకున్నాడు. మళ్ళీ ఎప్పుడొచ్చిండో ఏమో ఒక 1 అవర్ తర్వాత మళ్ళీ అయితే లోపలికి వచ్చి అయితే పడుకున్నాడు. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ చూసేసరికి పామైతే నిజంగానే వచ్చింది. ఇంకా నన్ను అన్నాడు, "బ్లెస్సీ నువ్వు లోపల పడుకోమనడమే న్యాయమైందని" అయితే చెప్పిండు. ఓకే ఫ్రెండ్స్, మరి వీడియో అయితే అయిపోయింది. నా ఛానల్ కొత్తగా చూసిన వారు ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసి అట్లా లైక్ కొట్టండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.